పిల్లలు తినే చాక్లెట్లో గంజాయి పెట్టి గంజాయికి అలవాటు చేసే ప్రయత్నం చేస్తున్న ముఠా. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో గంజాయి సరఫరా ఎక్కువైపోయింది. తరచూ పోలీసులు గంజాయి స్మగ్లర్లను పట్టుకుని వారిని కటకటాల వెనక్కి నెట్టినా ఎప్పుడూ ఏదో ఒక చోట వీటి ఆనవాళ్లు కనిపిస్తూనే ఉంటున్నాయి. తాజాగా ఆంధ్ర నుండి తెలంగాణ రాష్ట్రానికి బస్సులో రవాణా అవుతున్న గంజాయిని పట్టుకున్న పోలీసులు ఇటీవల శంషాబాద్ జోన్లో ఉన్న కొత్తూరు ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఉండే పాన్ షాప్ లో గంజాయి కలిగి ఉన్న చాక్లెట్లు గుర్తించారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు రంగంలోకి దిగి అక్కడ ఉన్న పాన్ షాప్లన్నింట్లో తనిఖీలు నిర్వహించగా గంజాయి కలిగి ఉన్న చాక్లెట్స్ అధిక మొత్తంలో గుర్తించారు. ఇక ఈ చాక్లెట్ సప్లై గురించి ఆరా తీయగా ప్రభుత్వ పాఠశాల పిల్లలకు గంజాయి అలవాటు చేసే బ్యాచ్ గుట్టురట్టయింది. ఈ ముఠా ఓ పథకం ప్రకారం కొత్తూరు ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు పాఠశాల పక్కనే ఉన్న పాన్ డబ్బా నిర్వాహకుల ద్వారా మొదట ఫ్రీగా గంజాయి కలిపిన చాక్లెట్లు అలవాటు చేసి తరువాత ఒక్కో చాక్లెట్ 20 రూపాయలకు అమ్మే విధంగా ప్రణాళిక రచించారు. దీంతో ఆ చాక్లెట్లు తిన్న విద్యార్థులు పాఠశాలలో వింతగా ప్రవర్తించడంతో టీచర్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసుల అకస్మాత్తు తనిఖీ ద్వారా విషయం బయటపడింది. దీంతో పోలీసులు పట్టుకున్న గంజాయి ఉన్న గోల్డ్ ర్యాపర్ చాక్లెట్లు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. మీరు ఇలాంటి లోకల్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.